అంటే మా టీచర్ బాధపడుతున్నారు మిమ్మల్ని చూసి. అట్లీస్ట్ వన్ స్టూడెంట్ ఇస్ నాట్ దేర్ యు ఆర్ ఫీలింగ్. ఇది కాదమ్మా ఫేవరెట్ అంటే. అసలు మీరేంటి, మీరు ఏం నేర్చుకున్నారు, మీ టీచర్ ఏం చెప్పారు, అసలు మీరు ఏం లాస్ అయ్యారు, మీ టీచర్ ఎలా కామెంట్ చేశారు ఇన్ని రోజులు, ఏ ఫీలింగ్ని మీకు ఎలా టీచర్ ఏం హెల్ప్ చేశారు, ఏదీ లేదు. ఓన్లీ డ్యాన్స్ అంటేనే పేరులో 10th క్లాస్ పిల్లలు అసలు డ్యాన్స్ చేయొద్దు. మీరు చేయాల్సిన ఏదైనా 2 ఎమోషనల్ డ్యాన్స్. సరే ఓకే చేశారు, హ్యాపీ. బట్ అట్లీస్ట్ 2 boys or 3 boys, 2 girls or 3 girls, you can share your feelings, how you feel from nursery to 10th class, those who joined from that class to this class. టీచర్స్ కూడా కొంతమంది ప్లీజ్ ఏమీ అనుకోదండి. 10th క్లాస్ టీచర్స్ అట్లీస్ట్ ఆల్ ది వే మన పిల్లలకు నేను కోరుకుంటున్న ఒకటే, అట్లీస్ట్ నేను మీ నోటి నుంచి 2 words పారాయణమ్మ మన స్కూల్కి మంచి పేరు లేదండి. ఎవ్వరు లేదు ఇదా నిజం బెట. ఆల్రెడీ విజయ్ సార్ టోల్డ్ టు యూ. సో ఇన్ KTS when we established, okay, 2014 or some year, but first batch 2017-18 to last batch, from 1 to 7 batch we got mandal top. మనమే ఫస్ట్ వచ్చిన మండల్ టాప్ మనమే 9.1, 9.8, 9/10. అంటే KTSఏ ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఆ క్రియేట్ని మళ్ళీ చూసేసి ఇంకో రికార్డ్ని క్రియేట్ చేస్తుంది. అది KTS మాత్రమే గాంధారి మండల్లో సాధ్యమవుతుంది. సో నేను మై హోప్. సో 7 బ్యాచ్లో మేము ఎప్పుడు రిమైండ్ చేసుకుని 3 బ్యాచెస్ అన్నాం. ఫస్ట్ బ్యాచ్, ఆఫ్టర్ దట్ సవితా బ్యాచ్ 9.8, ఆఫ్టర్ దట్ వైష్ణవిస్ బ్యాచ్. ఇప్పటిదాకా మా గుంటల్లో వెళ్ళేది 3 బ్యాచ్. అసలు మర్చిపోలేదు. 4వ బ్యాచ్ ఈ క్యాంపస్లో మీది కాబోతుంది. దాన్ని నిలబెట్టి మన KTSకి గుడ్ నేమ్ తేవాలని అనుకుంటున్నాను. సార్ చెప్పాడు, సురత్రామ్ సార్, ఏ అక్షరాలతో రాపిస్తానన్న మన పేరు, ఏ అక్షరం, ఆ అక్షరంతో 100% రాపించి ఈ క్యాంపస్లో మీకు ఫోటో పెట్టుకుంటానమ్మా. మీరు అట్లీస్ట్ ఏదో ఒక ర్యాంక్ స్టేట్లో, ఎందుకంటే మార్క్స్తో వస్తుంది కాబట్టి అట్లీస్ట్ స్టేట్ 6th ర్యాంక్ ఆర్ 5th ర్యాంక్ ఆర్ 1st ర్యాంక్, యూ హ్యావ్ ద చాయిస్. 100 rank is our only. That is 100% I have the confidence, but I want a state rank. అది మీతో సాధ్యం అవుతుంది. దాన్ని నిలబెట్టండి. ఓకే. సో టీచర్స్ ప్లీజ్ share your valuable words, at least 1 or 2 words, please. I am requesting you. And after that, at least from student side, you can share your feeling, but your brothers and sisters, they will feel next year. మీ 10th క్లాస్ వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు 9th బ్యాచ్ వాళ్ళు నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా మీరు ఎలా ఫాలో అయ్యారో అలా ఫాలో అవుతారు. మీరు చేసిన తప్పులేమి ఒప్పులేని ఒక 1 minute or 2 minutes మీ వర్డ్లో చెప్పండి. చెప్తే మన 10th క్లాస్ ప్రజెంట్ 9th క్లాస్ వాళ్ళు కూడా ఆ తప్పుల్ని చేయకుండా నెక్స్ట్ ఇయర్ పర్ఫెక్ట్గా మీకన్నా ఎక్కువ మార్క్స్ తీసుకొచ్చి, ఇక మీ కన్నా అట్లీస్ట్ 1 mark ఎక్కువ తీసుకొచ్చి మన స్కూల్ పేరుని స్టేట్ ర్యాంక్లో తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ఎవరు బోత్ బ్యాచ్, దిస్ బ్యాచ్ ఆల్సో అండ్ కమింగ్ బ్యాచ్ ఆల్సో. రైట్, ప్లీజ్ షేర్ యువర్